మనోడు తెలుసుగా మనోడు सारे मूवी जितने भी है वो इनक्रेडिबल रियल ఈవెంట్ से प्रेरेपित होते हैं बट दिस आर ऑल फिक्शनल అని చెప్పి మనం డిస్క్లైమర్ పెడతాం. సో ఇప్పుడు నేను కూడా డిస్క్లైమర్ పెడుతున్నా. నేను ఏది మాట్లాడినా నేను ఒక ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను. నా బెస్ట్ నాలెడ్జ్ ప్రకారము నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి మాట్లాడుతున్నా. మనిషిని, కుక్కలని, ఎస్పెషల్లీ జర్మన్ కుక్కలని, చిల్లరగాళ్ళని, పంచాయతీ చేసేవాళ్ళని, దేశద్రోహులను, వీళ్ళను కూడా నాకు కించపరచాలని లేదు అని చెప్పి డిస్క్లైమర్ పెట్టి మాట్లాడుతున్నా. హోప్ లీగలీ ఐఎమ్ కరెక్ట్ రైట్ నౌ. సో నేను ఏది మాట్లాడినా ఇది ఫిక్షనే, కాకపోతే నిజ జీవిత ఏమంటారు ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో దానికి కనెక్ట్ అవుతుంది. బట్ దిస్ ఈజ్ అ ఫిక్షన్. మనోడు ఏమంటాడంటే నేను కూడా ఒక సినిమా తీస్తున్నా, దురరాటి, నేను కూడా ఒక సినిమా తీస్తున్నా. సినిమా పేరు ఏం తెలుసా? దరిందర్. నువ్వు దురంధర్ గురించి మాట్లాడినావు కదా, నేను ఒక సినిమా, నువ్వు భవండర్ అనేది ఒక సినిమా తీస్తుండట. భవండర్ సినిమాలో మనోడు ఏదో చెప్తాడు. ఏంటంటే పుల్వామా అటాక్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండినట, మోదీ కావాలని చేసిండట, ఐఎస్ఐడికి ఫోన్ చేసిండట, ఎంత పెద్దగా పేలుడు అవుతుందో నేను అంత గట్టిగా సర్కార్ ఫామ్ చేస్తా, నువ్వు పేలు అని అన్నాడట. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఈయనకి చెప్పిరట, మళ్ళీ ఐఎస్ఐడి ఈయనకి ఫోన్ చేసిండా, మోదీ ఈయనకి ఫోన్ చేసిండా అన్నది నాకు అర్థం కాలే. సో ఇదంతా కలిపి ఒక సినిమా చేసిండు, సినిమాకా నామే భవండర్ అని అన్నాడు. అన్నాక నాకు ఒక ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే, దురంధర్ సినిమా ఫస్ట్ మాట్లాడితే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే కంటే ముందే భగవద్గీత శ్లోకం వస్తుంది. నువ్వు ఏదైనా ఎక్కడైనా పోయినా నిలబడ్డా ఫస్ట్ ఒకటి ఏముంటుంది అంటే, జో భీ కహతా హూ సచ్ కే సివా కుచ్ నహీ కహతా అన్న ప్రమాణం భగవద్గీత మీదనే చేస్తాం. అండ్ దట్ ఈస్ ఎ నమ్మకం. సో ఫస్ట్ ఒక భగవద్గీత శ్లోకం వస్తుంది, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. వీడికి ఆడికైనా ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఇది ప్రాపగాండా అని అంటే దానికంటే ముందు ట్వీట్ కొడతాడు. కొట్టి ఇది ఎప్పుడు కొట్టిండు ట్వీటు? 3rd వీక్ కొట్టిండు. ఫస్ట్ వీక్ కొట్టిండా? కొట్టలే. సెకండ్ వీక్ కొట్టిండా? కొట్టలే. 3rd వీక్ కొట్టిండు. ఇప్పుడు కొట్టేయమంటుండు, ఇక ఈ సినిమా ఇక అయిపోయింది. ఇక అరే మిగతా సినిమాల కంటే సూపర్ నడుస్తున్నది ఇది. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో చూడు, వాళ్ళందరూ ఇలా అడుక్కోవాలా. వాళ్ళు ఏదో కాపీలు చేసి సినిమాలు తీసిర్రు. యాక్చువల్ ఫ్యాక్ట్స్ మీద కూడా ప్రజెంట్ చేస్తే దురంధర్ ఏ రకంగా ఉంటుందో చూపించింది. ఇప్పుడు 3rd వీక్లో ఎందుకు కొట్టింది తెలుసా ట్వీట్? ఈ 3rd వీక్ తర్వాత ఇప్పుడు న్యాచురల్గా కొంచెం స్పీడ్ తగ్గుతుంది కదా సినిమాది. ఫస్ట్ వీక్ టికెట్ దొరకలే, నాకే దొరకలే, నేనే 2 సార్లు పోలే. టికెట్ బుక్ చేసుకున్నాక కూడా పోలేకపోయినా అది వేరే విషయం. అడుక్కొని బుక్ చేసుకున్నాం టికెట్లు 3 సార్లు, టికెట్ దొరకలే నాకు కూడా. నార్మల్గా ఫస్ట్ షో అట్లా పోవాల్సి వచ్చింది మనం. వీడు 3rd వీక్ ఎందుకు ఫోన్ చేసిండు తెలుసా? ట్వీట్ ఎందుకు కొట్టిండు తెలుసా? కొంచెం తగ్గుతా చూసినావా, నేను ట్వీట్ కొట్టినా, నేను వీడియో చేయగానే దురంధర్ మూవీ ఎవరు చూస్తలేడు. ఇది ఫస్ట్ ఉంటుంది. సెకండ్ ఏముంటుంది తెలుసా? ఈయన ఆలోచన చిల్లర ఆలోచన. ఇప్పటిదాకా నా వాళ్ళందరూ లెఫ్టిస్టులు చూస్తున్నారు, రైట్ వింగర్లు. నేనైతే అసలే కూడా ఇన్ని ఫస్ట్ వీడియో అయింది ఇన్న ఇయ్యాల కార్లో వచ్చేటప్పుడు. అది కూడా అసలు యాక్చువల్గా ఈయన వీడియోలు నేను సండాస్ పోయేటప్పుడు చూస్తా. ఎందుకంటే ఇక్కడికి ఇంట కిందకని పోతా సింపుల్గా. కాకపోతే మా అన్న నాకు పొద్దున నాకు మెసేజ్ పెట్టిండు, గిరీష్ నాకు ఇడికి రిప్లై కావాలా. మా అన్న లేక నన్ను ఒకటి అడిగిండు, అన్న అంకితం ఈ చిట్టా అని చెప్పిన. సో ఇక సండాస్లు నిన్నే కార్లు విన్నా, ఆయనకి ప్రయారిటీ ఇచ్చిన. ఈయనకి ఇన్నాక నాకు ఒళ్ళు మండింది. ఇప్పుడు మాట్లాడుతున్నా. వీడు ఏం చేస్తాడు, వీడు ఇంకొకటి ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇది ఎవరు రైట్ వింగర్ కట్టర్ సనాతనవాదులు ఎవరు చూడడు, తెలుగునోడు ఎవరు చూడడు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇట్లా అన్నాడు అనుకో, దురంధర్ మూవీని అన్నాడు అనుకో, రైట్ వింగర్లు అందరూ ఇది ఏమన్నాడు రా అని చూస్తారు కదా. ఇప్పుడు నేనే చూసిన ఇవాళ. అట్లా ఇన్ పాపులారిటీ పెంచుకుందామని मैं तेरे को तो సబ్స్క్రైబ్ नहीं किया. ఇప్పుడు మొదలెడతా. నా సినిమా పేరేంది? గిరీష్ గారి సినిమా తీస్తున్న పేరేంది? దరిందర్. మీకు దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. చౌదరి అస్లంని పరిచయం చేసేటప్పుడు కోనయ్యే చౌదరి అస్లం అని చెప్పి మన దురంధరుడు అడిగితే చెప్తాడు, ఒక దేవకన్య కాదు ఒక దేవకన్య పొది గంధర్వుడు చిల్లర వైశ్యతో సంసారం చేస్తే పుట్టే సంతానం ఉంటుంది చూడు, అట్లాంటి సంతానం అబ్బా ఈ చౌదరి అస్లం అని చెప్పి ఇంట్రడక్షన్ ఇస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా తెలుసా, నా దరిందర్ సినిమాల అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఎట్లుంటుందనంటే, ఒక చిల్లర వైశ్య, చిల్లర అంటే చిలికరిగా అంతో సంసారం చేస్తే పుట్టే సంతానం ఉంటుంది చూడు, అదే ఆడే దరిందర్. ఇక ఎవడో మాకు తెలియదు. ఇక అడిగిన నోట్లో మా అన్నవాడా అని ఇంట్లో పీనికెళ్ళ. దరిందర్ సినిమా ఎవరికి అంకితం చేసిన అన్నది నేను డిస్క్లైమర్ చెప్పిన. ఏమే తత్తినయ్యే, ఏ ఫిక్షనే పద, ఇది ఫిక్షనే. ఇది ఏం చేసిండంటే ఫస్ట్ వీక్లో కొట్టలే, సెకండ్ వీక్లో కొట్టలే, 3rd వీక్లో వీడియో చేసిండు.
అంటే ఈడు ఏంది తెలుసా, సునామీ వస్తున్నప్పుడేమో గూట్లో దాచుకున్నాడు. సునామీ రోజు ఉంటుందా, 24 గంటలు ఉంటుందా? తగ్గుతుంది, కొన్ని గంటలు ఉంటుంది, తగ్గుతుంది. తగ్గినప్పుడు ప్యాంట్ ఇప్పి కూర్చున్నాడు. ఓ చూసినా ఆ సముద్రం సునామీ టైంలో కూడా నేను ముడ్డి కడుకోనికి రెడీ ఉన్నా అని చెప్పిండు. అయిపోయింది సునామీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెడ్డిప్పి కూర్చుంటే ఏంది నాకు అర్థం కాదు. కానీ ఆడికి చూడు ఎంతమంట, దురంధర్ సినిమాలనంట ఫ్యాక్ట్స్ లేవంట. మీ అమ్మ ఇక నాకు వస్తాయి మాటలు, మీ అయ్యా మీ తల్లిదండ్రులు ఏమన్నా అన్నారా సినిమాలో? బికాస్ ఏ మేరా దేశ్ కా భవిష్యత్ హై और ये मेरा देश का భవిష్య బతాతా హై. నా చరిత్ర చెప్తుంది అది. నువ్వు నా చరిత్ర దేశాన్ని గెలికినావు అనుకో నా కొడుక, ఆడెవడైనా సరే. అయినా నేను ఏమన్నా ఫిక్షన్ చెప్తున్నా, నేను ఎవడయ్యా అమ్మ గురించి మాట్లాడతలేను. మీ అమ్మయ్య జికర్ వచ్చిందా అన్నోడికి చెప్తున్నా, రాలే కదా. మీ అయ్య గురించి మాట్లాడలే, మీ అమ్మ గురించి మాట్లాడలే. పాకిస్తాన్లో అప్పుడు ఏమైనా సంసారం చేసిరా మీ అమ్మయ్య? కాదు కదా. నీకెందుకు ప్రాపగండా అనిపిస్తున్నదో నాకు అర్థం కాదు. అంతమంటే ఎందుకు లెత్తున్నారా నీకు? రితిక్ రోషన్ ఇట్లా రితిక్ రోషన్కి హిట్లు లేవు. ఒకసారి వచ్చి టిడింగ్ టింగ్ టిడింగ్ టిడింగ్ టింగ్ టిడింగ్ అని అంటే అయిపో. ఈ ఏళ్ళు ఇట్లనే పెడితే వాసన వస్తుంది, ఊకే ఏళ్ళు పెడితే గెలకలేవు ప్రతిసారి. వీడొచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళంట పుల్వామాలో అటాక్ చేసిరట, వీళ్ళు అయ్యకు ఫోన్ చేసిరట, వీడు జర్మనీలో కూర్చొని నీకు తెలిసిందట. నేను ఈ గురించి మాట్లాడుతున్నా, జర్మనీలో కూడా కూర్చున్నాడు, వాని గురించి మాట్లాడుతున్నా. ఆడ ఏలు పెట్టిండట, వాళ్ళ అయ్య ఏలు పెట్టి ఆ ఏలు కట్ చేసుకొని కొరియర్ చేసి పంపించిండట. ఇది ఎవడు వాసననో చూసి ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పాను అన్నాడట. వాసన చూసి చెప్పిండాడు. తథ్యం అంతేనా కదా? కరెక్టరా నేను చెప్పింది? అందుకే దళిందర్ సినిమా నువ్వు వచ్చి మాట్లాడు, ఓ సినిమాకి ఐడియా అని అంటావు. నోట్లది కూడా ఏదో చెప్పిండబ్బా, నోట్లది అది ఇది చేసినా మీరు యాక్షన్ ఎందుకు తీసుకోలే, అదేం తీసుకోలేనంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చెప్తారు. అరే నీ నోట్లో మన్నవాడా, నువ్వు ఒక్కరోజున ఆస్ట్రేలియా సిడ్నీ మీద జరిగింది దాని మీద మాట్లాడినావా? పహల్గామ్ మీద మాట్లాడినావా? బంగ్లాదేశ్లో అంత పెద్ద లొల్లి నడుస్తుంది దాని మీద మాట్లాడినావా? ఇవాళ దీని మీద మాట్లాడుతుంది. ఇప్పుడు కనెక్ట్ చూడు రిఫరెన్స్ నాది, అసలైన సిసలైన చిట్టా ఇప్పుడు మొదలవుతుంది. రాహుల్ గాంధీ ఏడిపోయింది జర్మనీ, ఈడు ఏడుంటాడు మీకు అర్థమైందా? నేనేమనలే, ఎవరు ఏడేళ్ళున్నారని చెప్తున్నా. అర్థమైందా? ఫ్యాక్టరీకి పోయిండు, ఫ్యాక్టరీలో లేబరు ఇంక కూలి ఇచ్చిండు. ఎందుకంటే రాహుల్ గాంధీ లాంటి మేధావి దురంధర్ సినిమా మీద ఆయన ఉట్టప్పుడే చక్కగా మాట్లాడలేడు పాపము. తారే జమీన్ పర్ సినిమా అయినది మన రాహుల్ గాంధీ గారిది. సో తారే జమీన్ పర్ తారే ఆకాశ్ పే జాకే ఏ ఇన్సే మిలే జర్మనీలా నువ్వు మాట్లాడు అని అనగానే మనోడు మాట్లాడుతున్నాడు. డాట్స్ కనెక్ట్ చేయండి. వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేను, మళ్ళీ డిస్క్లైమర్ చెప్తున్నా. కేవలం మా ఇంట్లో పెంచిన కుక్కల పెంపకం గురించి మాట్లాడుతున్నా. కుక్కలకు నువ్వు ఒక బొక్క వేసినావు, తర్వాత ఆ బొక్క నువ్వు తింటున్నావు అనుకో, ఇంకొక బొక్క ఎయ్యి బొక్క అంతో కీడికి నాడు దాకా కూపుతుంది. జాడకట్ట కూడా అవసరం ఉండదు. అప్పుడు మనకు దగ్గరికి పిలిస్తే మూతి నాకుతుంది. వీడికి బొక్క వడ్డత్తుంది. వీడి ఎలా హూ లెట్ ద డాగ్స్ అవుట్ అని అనగానే భవండర్ 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 అని చెప్పి ధరిందర్ మాట్లాడాడు. అరే ఇవెందుకు మాట్లాడుతున్నావు? మీ అక్క ఉన్నది ఒక ఆమె మన భారతదేశంలో, మీ అక్క మీ లెక్కనే, నేను పేరు తీసుకుంటలేను ఎందుకంటే పంచాయతీలు అయితే. మళ్ళీ ఆమెనే చెప్పింది, నన్ను బేగం అని పిలుస్తారు, నన్ను వాళ్ళతో వీళ్ళతో లైంగిక రిలేషన్షిప్స్ నేనే నాకు కమెంట్లలో పెడుతున్నారు, ఆసిఫ్ మునీర్ గారు నన్ను ఉంచుకున్నాడంట అని ఇట్లా ఆమెనే అంటుంది. మళ్ళీ నేను అనడం కాదు, ఆమెనే అంటుంది. ట్వీట్ చేసి మరీ చెప్తున్నది జనాలకు, వీడియోలు చేసి మరీ చెప్తున్నది ఆమె జనాలకు. గాళ్ళ గురించి మాట్లాడు, ఇద్దరు ఒకటే వాళ్ళుగా. ఆసిఫ్ మునీర్ గారు పోయిపోయి ఆసిఫ్ మునీర్ గారు మిమ్మల్ని ఎందుకు ఉంచుకుంటాడు రా? కరెక్టా? అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైతే ఉంచుకుంటున్నా ఇట్లా ఎవరైనా మాట్లాడతారా? సభ్యత గల కుటుంబాలకి వచ్చిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారా? సరే వీళ్ళు ఎవరైనా ఉంచుకుంటున్నారు అని చెప్తానంటే వీళ్ళకి ఇక చెక్కిన పెన్సిలే అలవాటు కదా. నేను షార్పనర్ పెన్సిల్ గురించే మాట్లాడినా. చెక్కిన పెన్సిలే అలవాటు అయితే ఇక మళ్ళీ ఆ పెన్సిల్ పాకిస్తాన్లో ఉంటేనే మంచిగా ఉంటుందని అనుకుంటే ఇక నేనేం చేయలేను. ఇక నువ్వు వాళ్ళ గురించి మాట్లాడు, హక్కుల గురించి మాట్లాడే. నీ ముక్కుల పక్కు ఉందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు హక్కుల గురించి మాట్లాడతావు. అసలు ఏదో వీడికి ఏం ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ గురించి వీడు మాట్లాడతాడబ్బా.
అరే నువ్వు రాగదరా ఇండియాకి రాగదా, కూర్చుందాం కదా మన ఇద్దరం, పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని అన్నాడు. ఏమైందిరా, బాబాజీ కట్టులు చూపించినాం చిత్రగుప్తులకి ఎన్నికే. ప్రాబ్లం ఏంది తెలుసా, నేను ఇంగ్లీష్ హిందీలో కూడా మాట్లాడగలుగుతా నీకు అర్థం కావాలని. కాకపోతే ఏంటంటే నిన్ను నమ్మేటోళ్ళు కొంతమంది ఉన్నారు మా తెలుగు రాష్ట్రాలల్లో. ఇంకొక మాట చెప్తా, ధృవరాటి కానీ టాలెంట్ నాకు వద్దు, మీ అయ్యకి ఇప్పించుకో, నాకు ఆ టాలెంట్ వద్దు బ్రదర్, సీరియస్గా చెప్తున్నా. ఎందుకు చెప్పాలా, ఆ టాలెంట్ అంటే ఏ లేచి కక్తా వద్దు నాకు ఆ టాలెంట్. నువ్వు కరెక్ట్గా చెప్పినావు, ఆ టాలెంట్ నాకు వద్దు, నాకున్నదే చాలు. ఇంకో కొత్తగా నేర్చుకుంటా, నేను నేర్చుకోవాల్సిన వాళ్ళ దగ్గరికి నేర్చుకుంటా. నీ లెక్క బానిస బాంచన్ బతుకులు టిప్ ఎంత ఇచ్చారు కాక నీకు, పేటిఎంలో పడ్డాయా పైసలు నన్ను అంటావు కదా మళ్ళా. అడికి ఏం తెలుగు ఉన్నదిరా, ఓ మాట అడుగుతున్నా. దురంధర్ సినిమాల మేము భారతదేశాన్ని పొగుడుకుంటా పాకిస్తాన్ని కించపరిస్తే అవి ఫ్యాక్ట్స్, వీడికి ఏం ప్రాబ్లము అని నన్ను అడుగుతున్నా. ఇది టాలెంట్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నాకు నీ మీద కారా మీ అయ్య మీద చాలా సింపతి వస్తుంది. ఇంత కష్టపడి నిన్ను పెంచి ప్రయోజకుని చేస్తానంటే ఈడి పైజామా నాడైతున్నావు చూడు నువ్వు. ఆడ కేవలం పోస్ట్ అప్పుడే తీస్తాడు, తర్వాత కట్టుకుంటాడు, నీ పనికి అంతే, నువ్వు కూడా గంతే. మేమన్నా ఒక మీనింగ్ లైఫ్ బతుకుతున్నాం ఇక్కడ. పుల్వామా అని అంట మన ఇంటెలిజెన్స్ వాళ్ళు మన ప్రధానికి కావాలని చేయించిండట. అరే ఓ సినిమా, అరే దరిద్రుడా మీకు చెప్తున్నా, ఆ సినిమా ఏడికైనా స్టార్ట్ అవుతుంది తెలుసా, బీజేపీ ప్రాపగండా చేస్తున్నది అని చెప్తాడు వీడు. బీజేపీ ప్రాపగండా ఏడే చేస్తున్నది ధృవరాటి, సినిమా స్టార్ట్ అవుతుందే వాజ్పేయి టైం గవర్నమెంట్లో జరిగిన ఫ్లైట్ హైజాక్ చూపించుకుంటూ జరుగుతుంది. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కించపరిచింది కదా. మారనే కే లియే ఉంగ్లియా బంద్ కర్నా పడతాయా, ముట్టి బనానా పడతాయా అని చెప్పి అజిత్ దోవల్ మాట్లాడతాడు. నాకు ఇంకా 2 రోజులు టైం ఇయ్యి అని చెప్పి ప్రధానితో మాట్లాడతాడు. అంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ని కించపరిచిరు కదా, బీజేపీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదని ఫ్యాక్ట్స్ చూపించారు కదా. వీడికేం అర్థమైంది, ఫాల్తుగాడికి వీడికేమన్నా అర్థమైందా? వీడికి అర్థమైతే మాట్లాడాలా, చదివితే అర్థమవుతుంది. ఆడేన్నో కూర్చొని హూ లెట్ ద డాగ్స్ డౌన్ అంటే కుదురుతాదిరా, చెప్పును. మళ్ళీ ఎవడెవడు పాకిస్తాన్ అంటే నాకేమనిపిస్తుంది తెలుసా నవీన్, రెహమాన్ దకేత్ గాడు, బాబు దకేత్ గాడు ఉన్నారు చూడు, బాబు దకేత్ గాడు, రెహమాన్ దకేత్ గాడు, బాబు దకేత్ గాని నాజాయిజ్ ఔలాద్. రెహమాన్ దకేత్ గాని కొడుకు చచ్చిపోతాడు కదా, ఆడనే మన దురంధర్ ఎంటర్ అవుతాడు. నాకేమనిపిస్తుంది అంటే ఒక కొడుకు పోయిందని ఇంకొక కొడుకు కనాలని మళ్ళీ ఈ దరీందర్ గాని అన్నారేమో, ఆడిప్పుడు ఆడు ఉన్నాడేమో. ఆ కామెంట్ పెట్టిన అడుగుతున్నా, కరెక్టే కదరా? అందుకే నాకు అలా టాలెంట్ రాదురా. నువ్వు ఆడు, ఇద్దరు నువ్వు ఆడు పోయి ఆడుండ్రి, డెకరేషన్ మా అల్లహలో అంటే నల్ల చెట్టు వేసుకొని ఇట్లా ఆడుర్రా వీరు కూడా. సిగ్గులు శరాలు ఏమన్నా ఉండాలా? వీళ్ళు ఏంటన్నా మాట్లాడిన రారా? వీళ్ళు 9/11 జరిగింది, మళ్ళీ యూఎస్ఏ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? 7/7 లండన్లో ఇష్యూ జరిగింది, దాని మీద ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? పుల్వామా ఇండియాలో ఫెయిల్ అయింది, వేరేది మాట్లాడరు. జర్మనీలో కూడా మొన్న కాల్చి చంపిరు కదా, ట్రైన్ బ్లాస్ట్లు అయినాయి కదా, మళ్ళీ దాని మీద ఏం మాట్లాడతారు? ఆ ట్రైన్లో నువ్వన్నీ ఉండేది ఉండరా? కాదు, నువ్వు ట్రైన్లలో గిన్నెలలో కాదు, నువ్వు సండాస్లో కూర్చున్నప్పుడు పాము వచ్చి కాటేయాలి కింద నీళ్ళకేని. ఆ పీతిలా కావాలా, నువ్వు పీతిలా నిన్ను ముట్టాలంటే కూడా పీతి వాసన రావాలా. ఫ్యాక్ట్ మా వాడు బజ్జీ నాటు. ప్రాబ్లం ఏంటంటే ఈ సుట్టోలో చూస్తే నాకు అంత మంటలు వేస్తుంది. సో ఇప్పుడు మీరు కొత్త సినిమా ఏం చూస్తారు, దరీందర్. పుల్వామాలో ఒక డైలాగ్ ఉంటుంది, లాస్ట్కి చెప్పి ఖతం చేస్తా. గాయపడ్డా అందుకే ఇంత ఘాతగున్నా అని చెప్తాడు. ఇంకేం డైలాగ్ ఉంటుంది తెలుసా దరీందర్లా? ఏమని ఉంటుంది తెలుసా? నేను జంగ్లీగాన్ని అందుకే జర్మనీలో ఉన్నా. ఇది అందరికి వర్తియ్యదు, ఈయన ఒక్కరికే వర్తిస్తుంది. ఇంకొక డైలాగ్ ఏముంటుంది తెలుసా ఆయనకి? నేను దరిద్రుణ్ణి అందుకే నా పేరు ధృవరాటి అని అన్నట్టు ఉంటుంది. దరీందర్ హూ ఇసిలియేతో ధృవరాటి హూ. నీకు అంకితం చేస్తున్నారా కమెంట్ పెట్టినోనికి?